2025 మార్చి మాసంలో ధనుస్సు రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ ధనుసు రాశి వారికి 2025 మార్చి మాసంలో 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ 65% శుభఫలితాలను అందిస్తున్నాయి. 3 గ్రహాలు మాత్రమే ప్రతికూలంగా సంచరిస్తూ చిన్న చిన్న ఇబ్బందులు ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ముందుగా భాగ్యాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు మార్చి 14 వరకు తృతీయ భావంలో కుంభరాశిలో సంచారం కొనసాగించడం వల్ల అధికారుల సహకారంతో రిపీట్ ఈ ధనుసు రాశి వారికి 2025 మార్చి మాసంలో భాగ్యాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు మార్చి 14 వరకు తృతీయ భావంలో అనగా కుంభరాశిలో సంచారం కొనసాగించడం వల్ల అధికారుల యొక్క పూర్తి సహకారంతో మీరు అభివృద్ధిని సాధిస్తారు. ప్రభుత్వ ఉద్యోగులకి ఉన్నత పదవులు రావడానికి అవకాశం ఉంది. ఆర్థిక పరంగా అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. రాజకీయ నాయకులకి నూతన అవకాశాలు లభిస్తుంది. తండ్రి నుంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు. నిరుద్యోగులు ఉద్యోగ ప్రాప్తిని పొందగలుగుతారు. సప్తమ దశమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా చతుర్థ భావంలో మీనరాశిలో సంచారం కొనసాగించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. కుటుంబం కోసం మీరు నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. నూతన వ్యాపారాలు ప్రారంభించి అధిక లాభాలు అందుకుంటారు. బ్యాంకు విషయాలు కానీ, ఆర్థిక విషయాలు కానీ, రుణ సదుపాయాలు కానీ మీకు అనుకూలంగా ఉంటాయి. షష్టమ లాభాధిపతి అయినటువంటి శుక్రుడు చతుర్థంలో మీనరాశిలో సంచారం కొనసాగించడం వల్ల పోటీ ప్రపంచంలో విజయాలు సాధించుకోగలుగుతారు. స్త్రీజన సహకారంతో కుటుంబంలో శుభకార్యాలు, విందు వినోదాల్లో పాల్గొని ఆనందంగా కాలం గడుపుతారు. తృతీయాధిపతి అయినటువంటి శని భగవానుడు తృతీయ భావంలో కుంభరాశిలో సంచారం కొనసాగించడం వల్ల జన సహకారం బాగా ఉంటుంది. కార్మికులకు కానీ, వ్యవసాయ రంగంలో పనిచేసే కూలీలకు కానీ అధిక లాభాలు వచ్చే సూచన కనిపిస్తుంది. వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు పొందగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీరు మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని, అవకాశాలను అందుకుంటారు. దశమ భావంలో కన్యారాశిలో కేతు సంచారం వల్ల ఈ ధనుసు రాశి వారికి ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. భగవంతుని ఆశీస్సులతో వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని, అవకాశాలను అందిపుచ్చుకుంటారు. మరి 2025 మార్చి మాసానికి గాను ఈ ధనుసు రాశి వారికి రవి, బుధుడు, శుక్రుడు, శని, కేతువు 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ అధికంగా లాభాలని, అవకాశాలని, ఒక రకమైనటువంటి సంతృప్తిని ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. 2025 మార్చి మాసంలో ఈ ధనుసు రాశి వారికి 3 గ్రహాలు మాత్రమే ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. ఆ గ్రహాలు ఏవి అని కనుక పరిశీలిస్తే పంచమ వ్యయాధిపతి అయినటువంటి కుజుడు సప్తమ భావంలో మిథున రాశిలో సంచారం కొనసాగించడం వల్ల జనాలతో మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. సంతానంతో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది. కొంతమంది ఆత్మీయులతో మనస్పర్ధలు వచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. భూ సమస్యలు, వాహన సమస్యలు ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది. జన్మరాశ్యాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి గురువు షష్టమ భావంలో వృషభ రాశిలో సంచారం కొనసాగించడం వల్ల విద్యార్థులకి అనుకున్నంతగా సుఫలితాలు రావు. పోటీ ప్రపంచంలో కాస్త వెనకడుగు వేస్తారు. కుటుంబపరమైనటువంటి సమస్యలు అధికమయ్యేటువంటి సూచన కనిపిస్తుంది. సమాజంలో కొన్ని సందర్భాల్లో మీరు అనవసర విషయాల్లో తలదూర్చి ఇబ్బందులు కొని తెచ్చుకునే వారు అవుతారు. ఇక చతుర్థ భావంలో మీనరాశిలో రాహు సంచారం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలంతా కూడా ప్రతికూలంగా ఉండే వాతావరణం కనిపిస్తుంది. మరి 2025 మార్చి మాసానికి గాను ఈ ధనుసు రాశి వారు చతుర్థ రాహుదోషం నుంచి బయటపడడానికి చాముండి అమ్మవారిని దర్శించి చాముండేశ్వరి అమ్మవారికి కుంకుమార్చన లాంటి కార్యక్రమం నిర్వర్తించండి. షష్టమ గురుదోషం నుంచి బయటపడడానికి సిద్ధి సాయినాథుని గురువారం రోజు సందర్శించి స్వామివారికి అర్చనాది కార్యక్రమం నిర్వర్తించండి. కొన్ని శనగలను నైవేద్యంగా సమర్పణ చేయండి. అలాగే సప్తమ కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి. మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం నిర్వర్తించండి. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. కొన్ని కందిపప్పును పేదవారికి దానం చేయండి. మరి 2025 మార్చి మాసానికి గాను ఈ ధనుసు రాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ, పరిహారాలు పాటిస్తూ, ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం. 2025 మార్చి నెలలో కన్యా రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ 2025 మార్చి మాసంలో కన్యా రాశి వారికి 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ 65% సుఫలితాలను అందిస్తున్నాయి. 3 గ్రహాలు మాత్రమే ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. ముందుగా అనుకూలంగా సంచరించేటువంటి గ్రహాలను కన్నా పరిశీలిస్తే 2025 మార్చి మాసంలో కన్యా రాశి వారి కోసం వ్యయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు మార్చి నెల 14 వరకు షష్టమ భావంలో కుంభరాశిలోనే ఆయన సంచారం కొనసాగించడం వల్ల పోటీ ప్రపంచంలో విజయాలను సాధించుకోగలుగుతారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయాన్ని అందుకుంటారు. అధికారుల అండదండలతో వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. రాజకీయ నాయకులకి నూతన పదవులు వచ్చే అవకాశం ఉంటుంది. ఎన్నికల్లో విజయాలు సాధించే వాతావరణం కనిపిస్తుంది. అనారోగ్యంతో ఉన్నవారు ఆరోగ్యవంతులు కావడానికి కూడా ఈ సూర్య భగవానుడు సహకరిస్తున్నాడు కన్యా రాశి వారికి అని చెప్పవచ్చు. తృతీయ అష్టమాధిపతి అయినటువంటి కుజుడు
ఈ నెలంతా కూడా దశమ భావంలో మిథున రాశిలో సంచారం కొనసాగించడం వల్ల ఈ కుజుడు అర్ధశుభుడుగా 50% కుజబలాన్ని కుజ యోగాన్ని అందిస్తున్నాడు అని చెప్పవచ్చు. జన సహకారం పుష్కలంగా ఉంటుంది. వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు పొందగలుగుతారు. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి అధిక లాభాలు ఉంటాయి. భూముల వల్ల వాహనాల వల్ల లాభాలు అందుకోగలుగుతారు. జన్మరాశ్యాధిపతి దశమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా సప్తమ భావంలో మీనరాశిలోని సంచారాన్ని కొనసాగించడం వల్ల జన సంబంధాలు బాగా పెరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో నూతన వ్యాపారాలు ప్రారంభించి విజయాన్ని సాధించుకోగలుగుతారు. లేకపోతే వ్యాపారాలను విస్తరించి లాభాలు అందుకోగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి బలాన్ని మీరు పొందగలుగుతారు. చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి గురువు భాగ్యభావంలో వృషభ రాశిలో ఈ నెలంతా కూడా సంచారం కొనసాగించడం వల్ల కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన, విందు వినోదాల్లో పాల్గొంటారు. సమాజంలో గుర్తింపును తెచ్చుకుంటారు. విద్యార్థులకు సుఫలితాలు ఉంటాయి. విద్యారంగంలో పనిచేసే ఉద్యోగులు కూడా అభివృద్ధి పదంలో ముందుకు సాగే వాతావరణం కనిపిస్తుంది. పంచమ షష్టాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెలంతా కూడా షష్టమ భావంలో కుంభరాశిలోని సంచారం కొనసాగించడం వల్ల ఈ కన్యారాశి వారికి వ్యవసాయ రంగంలో అధిక లాభాలు ఉంటాయి. ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తాయి. సంతానం విషయంలో సుఫలితాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి లాభాలను పొందగలుగుతారు. పోటీ ప్రపంచంలో విజయాలను సాధించుకోగలుగుతారు. 2025 మార్చి మాసానికి గాను ఈ కన్యారాశి వారు రవి భగవానుడు, కుజుడు, బుధుడు, గురువు, శని అనుకూలతల వల్ల అధిక లాభాలను, అధికమైనటువంటి అభివృద్ధిని, ఆదాయాన్ని, సమాజంలో గుర్తింపుని, అవకాశాలను అందుకుంటారు. మరి 2025 మార్చి మాసంలో ప్రతికూలంగా సంచరించేటువంటి గ్రహాలను కన్నా పరిశీలిస్తే ఈ కన్యారాశి వారికి ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా సప్తమ భావంలో సంచారం కొనసాగించడం వల్ల మీనరాశిలో కొంతమంది స్త్రీలతో మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించి మాట్లాడండి. లేకపోతే మీ మాటల వల్ల వారు అపార్థాలు చేసుకోవడం, తద్వారా స్త్రీలతో అపార్థాలు, అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. అలాగే జీవిత భాగస్వామితో కూడా మనస్పర్ధలు వచ్చే వాతావరణం కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో స్త్రీల సహకార లోపం వల్ల మీరు ఒక రకమైనటువంటి ఇబ్బందులకు పొందాల్సిన వాతావరణం కనిపిస్తుంది. ఇక జన్మరాశిలో కన్యారాశిలో కేతు సంచారం వల్ల చాలా విషయాలు మీరు నిరాశపడతాయి. నిరాశ వెంటబడుతుంది. కొన్ని కార్యక్రమాలను ఎంత నిర్వర్తించినా కూడా విజయాన్ని పొందలేకపోతారు. ఇక సప్తమ భావంలో మీనరాశిలో రాహు సంచారం వల్ల అవినీతి పరులతో కలిసి మీరు అవినీతి కార్యక్రమాల్లో ఇరుక్కునేటువంటి వాతావరణం కనిపిస్తుంది. దురాశ పరులతో మీరు ఇబ్బందులు కొని తెచ్చుకున్న వారు అవుతారు. రిపీట్ 2025 మార్చి మాసంలో ఈ శుక్రుడు, కేతువు, రాహువు వీరికి ప్రతికూలంగా సంచరిస్తూ కొన్ని ఆటంకాలని, ఇబ్బందుల్ని, నిరాశల్ని ఇచ్చేటువంటి వాతావరణం ఉంది కనుక ఈ 2025 మార్చి మాసానికి గాను కన్యారాశి వారు తప్పనిసరిగా సప్తమ రాహుదోషం నుంచి బయటపడడానికి దుర్గాదేవిని ఆరాధించండి. దుర్గాదేవిని దర్శించుకోండి. జన్మరాశిలో ఉండే కేతు దోషం నుంచి బయటపడడానికి గణపతి ఆరాధన చేయండి. గణేశ శాస్త్రం చదువుకోండి. ఏమాత్రం అవకాశం ఉన్నా శ్రీకాళహస్తీశ్వర క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాయులింగేశ్వరిని, జ్ఞానప్రసన్న అమ్మవారిని దర్శించుకుని ఆ ఆలయంలో అందుబాటులో ఉండేటువంటి రాహుకేతు పూజను నిర్వర్తించి మీరు ఈ రాహుకేతు దోషం నుంచి బయటపడండి. సప్తమ శుక్రదోషం నుంచి బయటపడడానికి ప్రతి శుక్రవారము లక్ష్మీదేవిని దర్శించి అమ్మవారికి అర్చనాది కార్యక్రమం నిర్వర్తించండి. మహాలక్ష్మి అష్టకం చదువుకోండి. కనకదార స్తోత్రం చదవండి. 1 కేజీ అలసందులు కానీ అనగా బొబ్బర్లను మీ కుటుంబంలో పనిచేసే పేద స్త్రీలకు మీరు దానం చేయండి. మరి 2025 మార్చి మాసానికి గాను ఈ కన్యారాశి వారు చెప్పిన విషయాలని స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.